ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఓవైపు ఇప్పటి వరకు అంటే బీజేపీ నేత ఎవరు, బీజేపీ పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతుంటే సడన్ గా ట్విస్ట్ దొరికింది. అంటే ట్విస్ట్ లభించింది. రామచంద్రరావుకు అధికార పగ్గాలను చేపట్టింది తెలంగాణ బీజేపీ. ఇక ప్రస్తుతం ఇప్పుడు ఇంకా గోషామహల్ ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు బీజేపీకి ఇక రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడ ఆయన అయితే అధ్యక్ష పదవి కోసం ఆయన తన యొక్క ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉంటుందో నామినేషన్ ప్రక్రియను అక్కడ అందజేయడం కోసం వెళ్ళినప్పుడు అక్కడ అతనికి అవమానం జరిగిందని, అతని మద్దతుదారులకు అందరికీ కూడా అక్కడ బెదిరింపులు వచ్చాయన్న కోణంలోనే ఆయన ఈ బీజేపీ పార్టీకి ఇక రాజీనామా అదే కోణంలో తెలియజేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి రాజీనామా ఏదైతే ఉంటుందో ఆ పత్రాన్ని కిషన్ రెడ్డికి అందజేసినట్లుగా కూడా ఆయన మాట్లాడారు. అయితే ఓసారి మ్యాటర్లోకి వెళ్ళి చూద్దాం ఏం జరిగింది, అసలు తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో ఏం కొనసాగుతుంది. ఓవైపు ఈటల రాజేందర్కే ఈ బీజేపీ పగ్గాలు అందుతాయి అనుకుంటూ ఉన్న తరుణంలో ఉన్నట్టుండి సడన్ గా రామచంద్రరావు పేరు తెరపైకి రావడం, ఇక ఈ తెరపైకి వచ్చిన వెంటనే ఇక రాజా సింగ్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాత్రం ఆయన ఇంకా తన యొక్క బీజేపీకి కట్టు బానిసలాగా ఉంటుండేవాడు. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఇలా బీజేపీకి రాజీనామా చేయడం మాత్రం సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనమైన వార్తగానే చెప్పుకుంటూ ఉన్నారు. ఇక ఆపోజిషన్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక దీనిపైన గుసగుసలు మొదలు పెట్టారు. ఇదిగో చూడొచ్చు రాజా సింగ్ వీలునామా ఇదే. అయితే బీజేపీకి ఆయన ఖచ్చితంగా ఆయన చేత్తోనే ఆయన రాజీనామా తెలియజేసినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో వినే ప్రయత్నం చేద్దాం. ఎస్ మనం ఓల్గా స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ అది విజువల్ అది ఆయన రాసినటువంటి ఏదైతే వీలునామా లెటర్ ఉంటుందో ఆ లెటర్ అది ఆయననే ఖచ్చితంగా దాన్ని చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఏం కొనసాగుతుంది, ఏం జరుగుతుంది అన్న విషయం మాత్రం ఖచ్చితంగా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం సంచలనంగా మారిపోయింది. బీజేపీలో నిజంగా ఇది గ్రూపుల రాజకీయం మొదలైందా? ఇప్పటికే అంటే ఓ వైపు ఇక్కడ ఈటల రాజేందర్ను అధికార పగ్గాలు తగ్గుతాయని మరికొందరు అనుకున్నారు. ఓవైపు నిజంగా ఖచ్చితంగా ఇక్కడ బీజేపీలో ఏదైతే ఉందో అంటే బీజేపీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం బీజేపీ ఇక రాష్ట్రంలో మాత్రం ఇక లేవదు, దీని పరిస్థితి అయిపోయింది అని కొందరు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఓవైపు ఎవరైతే ఈటల రాజేందర్ మద్దతుదారులు ఉంటారో వాళ్ళు అప్సెట్ అయినట్టే తెలుస్తుంది. ఇక రాజా సింగ్ యొక్క మద్దతుదారులు అప్సెట్ అయ్యారు. ఇక ఉన్నట్టుండి ఇక ఏముంది హైదరాబాద్ అంటే ఏముంది ఇక్కడ తెలుగు రాష్ట్రంలో అంటే తెలంగాణలో ఇక రాజా సింగ్ ఒకసారిగా రాజీనామా చేస్తే మాత్రం ఇక ఖచ్చితంగా గోషామహల్ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ గోషామహల్ అధికారం ఎవరికి దక్కనుంది, గోషామహల్లో ఇంకా ముందు ఎవరు ఆ యొక్క గోషామహల్ యొక్క బాధ్యతను ఎవరు తీసుకుంటారు, రాజా సింగ్ మరి ఇలా బీజేపీకి దూరం అయితే మాత్రం ఖచ్చితంగా ఇది బీజేపీకి ఒక తీరని లోటనే చెప్పుకోవాలి. ఆయనను ఇది వరకు పార్టీ ఎన్నోసార్లు తిరస్కరించింది, ఎన్నోసార్లు అవమానించింది, ఎన్నోసార్లు ఆయనను పక్కన పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అన్నింటికీ ఆయన అడ్డు నిలబడి అన్నింటినీ ఎదుర్కొంటూ కూడా ఆయన పార్టీలో కొనసాగాడు. మరి ఈ క్రమంలో మరి ఉన్నటువంటి ఆయనను ఎందుకు పార్టీ నుంచి ఆయన మరి అంటే ఇన్ని రోజులు సంయమనాన్ని పాటించినటువంటి రాజా సింగ్ ఈ రోజు పార్టీ యొక్క బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి అని తెలిసిన వెనువెంటనే ఆయన ఎందుకు ఈ యొక్క రాజీనామాకు ఆయన సిద్ధమయ్యారనేది మాత్రం సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ప్రతిపక్షాలందరూ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీజేపీలో రాజా సింగ్ రాజీనామాతో అయితే ఖచ్చితంగా గుసగుసలు మొదలు పెడుతున్నారు. రాజా సింగ్ ను ఏ పార్టీలోకి లాగుకోవాలి, ఎందుకంటే అది ఒక క్రూషియల్ అక్కడ రాజా సింగ్ పరిపాలిస్తున్నటువంటి ఏదైతే గోషామహల్ ఉంటుందో ఆ గోషామహల్ ఆయన యొక్క కంచు కోట అది. మరి అలాంటి కంచు కోట దాన్ని బద్దలు కొట్టే శక్తి ఇంకే నాయకుడికి లేదు. రాజా సింగ్ ను దాటి అక్కడ చీమ కూడా చొరబడదన్న నానుడు ఇప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. మరి ఈ క్రమంలో రాజా సింగ్ ను దాటుకొని అంటే రాజా సింగ్ ను ఏ పార్టీ వాళ్ళ పార్టీలోకి అంటే ఆహ్వానించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే ఒకవేళ రాజా సింగ్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులే అంటే బీఆర్ఎస్ పార్టీయే ఆయనను పార్టీలోకి ఆహ్వానించవచ్చు అన్న ఊహాగానాలు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక దానికి సంబంధించి ఆయన లెటర్లో అయితే పూర్తిగా ఆయన ఆ లెటర్లో ఆయన యొక్క బాధను ఆయన వ్యక్తపరిచారు. నేను అక్కడికి ఏదైతే
నేను అక్కడికి ఏదైతే వీలునామా ఉంటుందో అక్కడికి నేను నామినేషన్ ఏదైతే ఉంటుందో ఆ నామినేషన్ వేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాను. వెళ్ళిన సిచ్యువేషన్లో వెళ్ళిన టైంలో అక్కడ నాకు అయితే అవమానం ఎదురైంది. నా యొక్క అనుచరులను నా యొక్క మద్దతుదారులను అక్కడ బెదిరింపులు జరిగాయి. ఈ క్రమంలోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నానన్న కోణంలో ఆయన మాట్లాడుతున్నారు. ఇక ఆయన అయితే ఓ లెటర్ రాశారు టు శ్రీ జి కిషన్ రెడ్డి జీ, ప్రెసిడెంట్ బీజేపీ తెలంగాణ స్టేట్ సబ్ విత్ ఏ హెవీ హార్ట్ ఏ రెసిగ్నేషన్ దట్ రిఫ్లెక్ట్ ద పెయిన్ ఆఫ్ లాక్స్ ఆఫ్ కార్యకర్తాస్. అంటే ఆయన ఏమంటున్నారంటే నేను అంటే బాధతో కూడినటువంటి హృదయంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక ఎవరైతే నిరాశకు గురైనటువంటి లక్షల మంది కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఉన్నారో వారి తరపున నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఈ రోజు జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో ఐ రైట్ దిస్ లెటర్ విత్ ఏ హెవీ హార్ట్ అండ్ డీప్ కన్సర్న్ యాజ్ పర్ మీడియా రిపోర్ట్స్ శ్రీ Sri Ramachandra Rao is set to be appointed as the new BJP state president for a Telangana. This decision has come as a shock and disappoint. అంటే ఆయన ఏమంటున్నారు ఖచ్చితంగా నాట్ జస్ట్ టు మీ బట్ ఆల్సో లాక్స్ ఆఫ్ బీజేపీ కార్యకర్తాస్ అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఆయన నిరాశను వ్యక్తం చేస్తున్నాడు. రామచంద్రరావును ఇక్కడ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మాత్రం ఖచ్చితంగా ఇది ఒక రకమైనటువంటి నిరాశగా నేనైతే డిసప్పాయింట్ అవుతూ ఉన్నాను. ఇది నా యొక్క డిసప్పాయింట్మెంట్ మాత్రమే కాదు, ఖచ్చితంగా ఇది అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల యొక్క అందరి డిసప్పాయింట్మెంట్. ఇది నా యొక్క ఒక్కటి డిసప్పాయింట్మెంట్ మాత్రమే కాదు. మీరు చూడొచ్చు స్క్రీన్ పైన ఓల్గా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. దిస్ డెసిషన్ has come as shocked in a disappointment not just to me but to lakhs of కార్యకర్తాస్, లీడర్స్ అండ్ వోటర్స్ who have stood by the party through every high and low situations. yes, ఆయన మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఖచ్చితంగా పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అంటే ఎప్పుడు అంటే రాష్ట్రంలో అనేక పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో రాజకీయ పరంగా. అలా ఒక్కొక్కసారి పతనమైపోయిన సిచ్యువేషన్లో కూడా కొంతమంది కార్యకర్తలు మన వైపు ఎప్పుడు అంటే పతనం వైపు నడిచినా విజయం వైపు నడిచినా కూడా మన వెన్నంటే ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేసిన కారణంగా నేను బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అన్న కోణంలో అయితే ఆయన కిషన్ రెడ్డికి ఈ విధంగా ఆయన లెటర్ను అయితే రాసి అందజేయడం కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ పరిణామాలు ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలో ఏం కొనసాగబోతుంది అంటే దానికి సంబంధించిన ఒకసారి లెటర్లో ఏముంది, ఆయన ఏం రాశాడు అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.